నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 16వ తారీఖు శుక్రవారం నాడు ఈరోజు అత్యంత శుభదినము సంకష్టహర చతుర్థి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:37. ఈరోజు తిది చవితి తెల్లవారుజామున 5:13 వరకే ఉన్నది. అంటే ఎవరైనా ఈ వ్రతం చేస్తున్న వాళ్ళు తెల్లవారుజామునే ముగించేసుకోవాలి. తరువాత పంచమి తిథి వచ్చేసింది కాబట్టి మనకి సూర్యోదయంతోనే ప్రధానం కాబట్టి సూర్యోదయం అయ్యే లోపల మీరు అన్నీ చేసేసుకుని పూజ ప్రారంభించుకున్నట్టయితే ఆ పూజ తర్వాత ఎంతసేపు అయిందా అనేది పర్వాలేదు, కానీ పూజ మొదలు పెట్టడమే ప్రధానం కాబట్టి సూర్యోదయ సమయం చూసుకోండి. ఈరోజు సంకష్టహార చతుర్దశి. ఎవరైనా ఉపవాస దీక్షల్లో కానీ లేదా అంటే కనుక ఈ వ్రతము ఆచరిస్తున్నప్పుడు కొన్ని నెలల నుంచి చేస్తున్న వాళ్ళు ఈరోజు కొంచెము సమయం చూసుకుని ఆ ప్రయత్నాలు చేసుకోండి. తరువాత తిది 5:13 తర్వాత నుంచి పంచమి తిథి వచ్చేసింది కాబట్టి సంకష్టహార వ్రతం చేసేవాళ్ళు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. తరువాత నక్షత్రం చూసినట్టయితే మూలా నక్షత్రం మధ్యాహ్నం 3:57 వరకు ఉంటుంది. తరువాత పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2:21 నుంచి తెల్లవారి 4:03 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:32 నుంచి సాయంత్రం 5:01 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:11 నుంచి 4:59 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:16 నుంచి 11 గంటల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:46 నుంచి 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 16వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మకర రాశిలోకి వచ్చేశాడు. అది ఎప్పుడు? ఉదయం 11:10 మకర రాశిలోకి వచ్చేశాడు. అయితే ధనస్సు నుంచి మకరంలోకి వచ్చాడు. సూర్యుడు వృషభంలో ఉన్నాడు, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, గురుడు మేషంలో, శని కుంభంలోను, రాహువు మీనంలోను, కేతువు యథావిధిగా కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క ఫలితాలు మేషరాశి వారికి స్వల్ప అంతరాయాలు ఉంటాయి. మీరు ఏ పని చేసుకున్నా ఆటంకాలు, పనుల్లో ఇబ్బందులు, జాప్యము అంటే లేట్ అవ్వడము ఉంటాయి, కానీ ముందుకి వెడతాయి, కానీ చాలా లేటుగా అనుకున్న సమయానికి మీ పనులు అవ్వవు, కానీ పనులైతే అవుతాయి. ఆదాయ మార్గాలు నాలుగు వైపుల నుంచి వచ్చే అవకాశము, మెరుగుపడే అవకాశము, ధనము కూడా వచ్చే అవకాశము కనబడుతోంది. మిత్రుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి, కానీ ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సమస్యలు పుష్కలంగా కనబడుతున్నాయి. డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి లేదా జాగ్రత్తలు తప్పనిసరి. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క పనుల్లో విజయం చేకూరుతుంది. బలంగా, సాహసంగా, ధైర్యంగా మీరు పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో సౌఖ్యం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా సూచనప్రాయంగా కనబడుతోంది. ప్రముఖమైన నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలి అంటే కనుక ఇంపార్టెంట్ నిర్ణయాలు, అది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాయిదా వేసేయండి. ఈ రోజు అయితే మీకు మంచిగా అనిపించడం లేదు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆ అవసరాలకు సంబంధించిన ధనము మీ చేతికి అందుబాటులోకి వస్తుంది. వాణిజ్య ఒప్పందాలు ఏవైనా ఉంటే కనుక అవి గతంలో ఇబ్బంది పెట్టినవైతే కనుక ఈరోజు మంచిగా మారి మిమ్మల్ని అర్థం చేసుకునే రీతిలో మీ యొక్క వ్యాపార సంస్థలు నడుస్తాయి. బంధువులతో కనుక ఏవైనా మనస్పర్ధలు ఉంటే కనుక అవి తొలగిపోయి మంచిగా ఈరోజు ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి
చంద్రబలంతో ఉత్సాహంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. శుభకార్యాలు చేసేందుకు సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం కూడా గతంలో కన్నా మెరుగుపడుతుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. కొన్ని అనుకోని సమస్యల్లో మీరు చిక్కుకునే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మికం వైపు మనసు మళ్ళే అవకాశం కనబడుతోంది. దైవారాధన చేసుకోండి. మీ యొక్క కులదేవతను కానీ, ఇష్టదైవాన్ని కానీ ఈరోజు మీకు ఇబ్బందిగా అనిపిస్తే దైవారాధన చేసుకుని ఏ పని మీదైనా బయటికి వెళ్ళండి. అయితే మీరు చేసే వృత్తిలో కొన్ని ఒత్తిడులు కానీ, లేదా ఇబ్బందులు కానీ, లేదా కొన్ని అనుకోని సంఘటనలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది. ఆ సమయంలో మీరు మౌనంగా ఉండడమే మంచిది. అంటే మీ మీద ఏదైనా నింద వేయడం కానీ, ఏదైనా అనుకోని పరిస్థితులు మీకు జరిగినప్పుడు మీరు మౌనాన్ని వహించండి. తదుపరి రోజు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో కొత్త కొత్త అవకాశాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి దక్కే సూచన కనబడుతోంది. అందుకునే ప్రయత్నం చేసుకోండి. మిత్రులతో కలిసి పనులు చక్కబెట్టుకునే అవకాశం కనబడుతోంది. అభివృద్ధికి మార్గాలు మీకు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా దక్కించుకునే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు మీకు అత్యంత శుభదినము. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు మీ మీ టార్గెట్స్ కానీ, మీ మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈరోజు పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. సక్సెస్ సాధిస్తారు. తులారాశి వాళ్ళకి కొన్ని మీరు పనుల్లో అంటే మీరు ఏదైనా పనుల్లో ఒక గోల్ పెట్టుకుంటారు కదా! ఆ పెట్టుకున్న గోల్స్ ఈరోజు మీకు ఛాలెంజెస్‌గా అవుతాయి. ఈజీగా వెళ్ళే పనులు కూడా మీకు అవి సవాళ్ళు విసిరేటట్టుగాను, మిమ్మల్ని ప్రొవోక్ చేసేటట్టుగాను, కొంతమంది అయితే వద్దులే ఎందుకు ఇంత కష్టం తీసుకోవడము, రిస్క్ తీసుకోవడము అనుకుని వదిలేసేటట్టుగాను కనబడుతున్నాయి. కొంచెము పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేసుకోండి. అంటే మీకు ఏ ఏ పనులున్నాయో మనకి తెలియదు కాబట్టి అది మీకే తెలుస్తుంది. దాన్ని పూర్తి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబానికి సరియైన సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేసుకోండి. బహిరంగంగా మీరు ఏదైనా వ్యాఖ్యలు చేయాలన్నా, అంటే మీరు ఏదైనా స్పీచ్ ఇచ్చేవాళ్ళు కానీ, స్పీకర్స్ కానీ, లేదా అంటే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఇలాగ మీరు ఏదైనా మాట్లాడాలి బహిరంగంగా అని అంటే కనుక మీ మాటల మీద జాగ్రత్తలు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అనవసరమైన గొడవల్లోకి ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఆస్తి విషయాల్లో గతంలో ఇబ్బందులున్నా లేదా కోర్టులో ఉన్నా కానీ అవి ఈరోజు మీ చేతికి అందే అవకాశము, మీ పట్ల తీర్పు వచ్చే అవకాశము కనబడుతోంది. వ్యాపారాల్లో ఆశాజనకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అనుకున్న పనులు ఈరోజు మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. కొంత నిరీక్షణ అవసరము. అంటే ఇంకా మీరు ఓర్పు వహించాలి. కొంత మరి సమయం వెయిట్ చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. ధనం తక్కువగా వస్తుంది. మీరు అనుకున్నంత ఈరోజు చేతికి అందదు కానీ అందుతుంది. తక్కువ అనుకున్నట్టుగా అంటే లాభాలు చూసే వాళ్ళకి మీరు రూ. 10 లాభం అనుకుంటే రూపాయి లాభం వచ్చేటట్టుగా కనబడుతోంది. నిరాశ చెందకండి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. ఉదయం దాటాక మధ్యాహ్న సమయం నుంచి మీకు మంచి జరిగే అవకాశము, ఏ పని చేసినా మంచి జరిగే అవకాశం కనబడుతోంది కాబట్టి ఉదయం వరకు ఓర్పు వహించండి. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి చంద్రబలం చాలా ఎక్కువగా ఉండడం వల్ల కార్యసిద్ధి, అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వడము, బంధుమిత్రుల దగ్గర నుంచి మంచి సపోర్ట్ రావడము, మీరు ఏ పని తలపెట్టినా సాఫల్యము, సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చాలా బేషుగ్గా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క ఆర్థిక లావాదేవీల మీద అంటే ఖర్చులు పెట్టడంలోనూ, ఆర్థికంగా డబ్బులు తెచ్చుకోవడంలోనూ, ఇలా మనీ పరంగా మీరు ఏదైతే చేస్తున్నారో వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరొక విషయము ఖర్చులు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. రూపాయి దగ్గర రూ. 10 అయ్యేటట్టుగా ఉంది. ఖర్చుల నియంత్రణ చేతిలో పెట్టుకోండి. మా పని చేయవలసిన ప్రదేశంలో మీరు వ్యాపారస్తులు గాను, లేదంటే ఉద్యోగస్తులు గాను ఏదైనా ఉంటే కనుక సమయాన్ని అంటే టైం మేనేజ్మెంట్‌ని ఈరోజు మీరు చేసినట్టయితే దాని యొక్క ఫలితము ఉత్తరోత్తర జరిగే అవకాశం కనబడుతోంది. టైంని వృధా చేసుకోకండి. దీంతో పాటు మీకు ఏ పని చేసుకోవాలన్నా ధనానికి సంబంధించి కాదు, ఏ శుభకార్యమైనా సరే ఈరోజు మీకు సాయంత్రం తర్వాతే ఏ పని చేసుకున్నా
శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్లకు స్నేహితుల ద్వారా ఈ రోజు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. వ్యాపారంలో ఆశించిన మార్పు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం కూడా గతంలో కన్నా ఈ రోజు మెరుగ్గా ఉండబోతోంది. ఏ పని చేయాలన్నా ఈ రోజు మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహ ఫలితాలు, వాటి యొక్క స్థితిగతులను తెలుసుకున్నాము. నమస్తే.